హలో ఫ్రెండ్స్. ఈరోజు బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. జనరల్‌గా ఇప్పుడు మా చిన్న ఊర్లో గాని, పల్లెటూరులో గాని, సిటీస్‌లో గాని ఎక్కడ చూసినా బర్త్‌డే పార్టీ చాలా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. చాలా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ఎందుకు అంత గ్రాండ్‌గా చేసుకుంటున్నారు? వాళ్ళ స్తోమతకు మించి అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు కంపారిజన్ చేసుకొని చాలామంది మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. సో, మీరు బర్త్‌డే సెలబ్రేషన్ చేయొద్దని చెప్పట్లేదు. చేసుకోండి. కానీ బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఎంతవరకు చేయాలి అనేది మీ స్తోమతకి తగ్గట్టు మాత్రమే చేయండి. వాళ్ళంత ఖర్చు పెట్టారు, నేను ఎంత ఖర్చు పెట్టాలని మాత్రం ఎప్పుడు కంపారిజన్ చేసుకోకండి. సో, మీరు చేయాలి మీకు అంతగా డబ్బులుంటే మీరు చేయాల్సిన అమౌంట్ ఏంటంటే, మీరు తీసుకెళ్ళి మీ చిల్డ్రన్ పేరు మీద ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఏదో స్టాక్ మార్కెట్‌లో గాని, గోల్డ్‌లో గాని, రియల్ ఎస్టేట్‌లో గాని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్‌లోనే మీరు ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,00,000 మీరు కష్టపడి సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే 2,00,000 అమౌంట్ అనేది 8% ఇంట్రెస్ట్ రేట్‌తో అయితే ఎంతొస్తుంది? అదే 2,20,000 18% ఇంట్రెస్ట్‌తో 20 ఇయర్స్ అయితే ఆల్‌మోస్ట్ 55,00,000 అనేది మీకు మీ చైల్డ్ మీ పిల్లలకి 20 ఏళ్ళు వచ్చేసరికి 55,00,000 అనేది మీరు పెట్టిన ఈ 2,00,000 అనేది 2,00,000 55,00,000 ఇస్తది. సో, ఈ అమౌంట్‌తో మీరు ఏమైనా చేయొచ్చు. బిజినెస్ చేసుకోవచ్చు. దేనికైనా డెవలప్‌మెంట్‌కి ఉపయోగించు. వాళ్ళ మ్యారేజెస్‌కి ఉపయోగపడవచ్చు. లేదా హైయర్ ఎడ్యుకేషన్‌కి ఉపయోగపడవచ్చు. సో, మీరెప్పుడైనా ఆలోచించేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో మాత్రమే ఆలోచించండి. మనం ఏది చేసినా ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఈవెన్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్రాపర్ వేలో ఉండాలి. మన స్తోమతకు తగ్గట్టు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ మనీ వేస్ట్ అవుతుందే తప్ప ఏముండదు. మీరెందుకు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారనుకోండి, మీకన్నా ఎవరైనా గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారనుకోండి, మీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్‌గా చేశారో ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీకంటే ఇంకొక ఆయన బాగా సెలబ్రేట్ చేశారు కాబట్టి. సో, ఈ విషయం చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నా. థాంక్ యూ.